ఎంతమంది నాతో ఉన్నారు? మనుషులు ఉన్నారు, మనసులు. ఏం మాట్లాడుతున్నా జ్ఞాపకం ఉందా? అమ్మాయి మార్గమా? అందులో ఏంటి పోయిన వారం? నిరీక్షణ. చాలా సంతోషం. పోయిన వారం మనం విన్నది, అంత కొన్ని వారాలుగా మనం ఈ అమ్మాయి మార్గంలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు మన ప్రస్తుత జీవితాలకు అన్వయించుకుంటూ మనం నేర్చుకుంటూ ఉన్నాం. వారు నిరాశతో మరి ప్రభు ఆయన మరణించాడు, ఇక లేడు, ఆ విచారంలో వారి వల్ల తిరిగి నిరాశతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పోయిన వారు వచ్చిన మనం చూసుకున్నాం. వీ హ్యాడ్ హోప్డ్ హీ వాజ్ ద మెస్సాయ, ఆయనే మెస్సాయ అని చెప్పి మేము ఆశించాం. ఇశ్రాయేలు ప్రజలను విమోచించే రక్షకుడు మెస్సాయ ఆయనే అని మేము ఆశించాం. కానీ అని చెప్పి వెళ్ళిపోయి నిరాశతో వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు వారిని దర్శించిన సంగతి పోయిన వారం మొదలు పెట్టాం. అయితే ఈ వారం అదే విషయాన్ని పోయిన వారం క్షమించండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 20 వచ్చిన వరకు చదివి ముగించాను. అయితే ఈరోజు ఆ వాక్య భాగాన్ని మీ ముందు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పోయిన వారం 13 నుంచి 20 వరకు చదివాను. దాంతో ఆ రోజు ముగించాను నేను. అయితే ఈరోజు అదే భాగాన్ని తీసుకొని దయచేసి 11 నుండి చదవాలని ఆశిస్తున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి చివరి వరకు చదువుతాను, 20వ వచనం వరకు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవల్లని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. ఈ వాక్యం మనకు చాలా పరిచయమైనది, చాలాసార్లు మనం చదువుకున్నాము, తెలుసుంటుంది. కానీ ఈ కొద్ది భాగములో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు అన్ని విషయాలు చెప్పలేను కనుక రేపు రాత్రి ఎల్లుండు రాత్రి ఇంకా 3 రోజులు జరిగిన మీటింగ్స్ రేపు రాత్రి ఇంకొంచెం దీని గురించి ముందుకు వెళ్తాను నేను. అది ఈరోజు రేపు జరగబోయేదానికి కనెక్షన్ ఉంటుంది కనుక ఈరోజు విని ఆసక్తితో వచ్చి రేపు కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ నిరీక్షణ గురించి, హోప్ను గురించిన మాటలు ఇవి.
అమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు నిరీక్షణ లేక ఆశను కోల్పోయిన వారై నిరాశతో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే పోయిన వారం చెప్పాను, నిరీక్షణ అనేది విశ్వాసానికి ముందు ఉంటుంది, నిరీక్షణ తర్వాత మనకు విశ్వాసం కలుగుతుంది. కానీ విశ్వాసములకు ప్రారంభం నిరీక్షణ నుండి విశ్వాసానికి మనం సాగుతాం. అయితే ఈ యొక్క నిరీక్షణ అనేది మన ఆత్మలకు లంగరు, అనగా అటు ఇటు కొట్టుకొని పోకుండా అలల చేత కొట్టబడినట్లు నావ అటు ఇటు కొట్టుకుపోయి పగిలిపోయి లేకపోతే రాళ్లకు గుద్దుకొని ఓడ మునిగిపోయే ప్రమాదం లేకుండా తుఫాను అలజడి ప్రదేశ సమయంలో లంగరు వేసినట్లుగా మన ఆత్మీయ జీవితములకు ఈ నిరీక్షణ అనేది ఒక లంగరుగా మనకు ఉంటుంది. కనుక నిరీక్షణ మన జీవితాలకు చాలా అవసరం. అది ఎప్పుడు అని అన్నప్పుడు ముఖ్యంగా తుఫానులు, భయంకరమైన పరిస్థితులు, అలల చేత కొట్టబడినట్లున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, దిక్కు దశ కనబడినప్పుడు, ఎటువైపు వెళ్తున్నాం, ప్రయాణం ఎలా సాగుతుంది, ఇంకా చెప్పాలంటే ఈ ప్రయాణంలో మన అదుపులో లేనప్పుడు ఏమైపోతామనే ఆతురత, ఆందోళన కలిగిన పరిస్థితుల్లో లంగరు మనం ఉన్న చోట స్థిరంగా నిలుపుతుంది. కనుక ఈ లంగరుగా మనకు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. కనుక నిరీక్షణ అని దేని గురించి నిరీక్షణ, దేని మీద నిరీక్షణ, ఇది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఉద్దేశం ఏమిటంటే మీరు మందులు కాక, అంటే మీరు మత్తుల వలె లేకపోతే త్రాగిన వారి వలె ఉండకుండా, అంటే కొన్నిసార్లు మన జీవితంలో నడుస్తున్నప్పుడు ఎటు వెళ్తున్నామో తెలియక, ముఖ్యంగా తాగుబోతూ పరిస్థితి మనం గమనిస్తే తాగేసిన తర్వాత మత్తులో ఏం చేస్తుంటారు. ఒకసారి జోక్ చదివాను నేను. మొత్తం ఇద్దరు ముగ్గురు తాగేసి ఉన్నారు, ఇంటికి వచ్చారు, తాళం తీయబోతున్నారు, ఇంటి తాళం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాళం తీయడం రావడం లేదు, ఎందుకంటే తాగేస్తున్న మత్తులో ఉన్నారు, చేతులు ఆడడం సరిగ్గా పని చేయడం లేదు, ఫోకస్ సరిగ్గా లేదు. దాంతో ఒక తాగుబోతాడు ఇంకోటి, ఒరే ఇల్లు కదిలిపోతాను, ఇల్లు గట్టిగా పట్టుకోరా, నేను తాళం తీస్తాను. ఇల్లు కదిలిపోతుందట, గట్టిగా పట్టుకుంటాడు తాగుబోతాడు, ఇంకో తాగుబోతాడు తాళం తీస్తాడట. అంటే ఏమిటది? దాని అర్థం ఏమిటి? ఇల్లు కదులుతుందా? వీడు బురసనంగా లేదు, మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో ఉండి ఏమీ అర్థం కాని, ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఉన్న విశ్వాసమైన వారికి ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మీరు మందులు కాక, మీరు మొత్తం మందులు అనగా మందబుద్ధితో లేకపోతే మత్తులో అయోమయంలో ఉండకండి, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీరు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తొదబట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. కనుక మీరు మత్తుల వలె మందుల వలె ప్రవర్తించక మీరేం చేయాలని అనగా ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఆసక్తితో ఉండండి, పట్టుదలతో ఉండండి, తీవ్రముగా ఉండండి. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక రాస్తున్న భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇది యూదులైన విశ్వాసులు, ఒకప్పుడు యోధా మతమును చెందినవారు, వారు ప్రభువుని నమ్మి విశ్వాసంలో కొనసాగుతూ ఉన్న సమయంలో వారికి శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు, ఆ కష్టాల్లో వారికి కలుగుతున్న శోధన ఏదనగా మళ్ళీ తిరిగి యోధా మతం వైపు వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి యోధా మతపు ఆచారముల్లో మనం వెనక్కి వెళ్ళిపోతే మనకు క్షేమంగా ఉంటుంది. ఇది ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ, ఇవన్నీ మనకి అంతగా అర్థం కావడం లేదు. మనకు తెలిసిన మతం, ఆ ధర్మశాస్త్రము, తర్వాత ఆ 10 ఆజ్ఞలు, తర్వాత ఇశ్రాయేలు యొక్క పండగలు, తర్వాత వారి యొక్క ఆచారాలు, వారి యొక్క సున్నతి,
దానికి సంబంధించినవన్నీ కూడా మనకు ఒక టాంజిబుల్ కనుక మనం చేసేవి, మనకు అలవాటైనవి, దీని ద్వారా మనం ఇదిగో చేసాము సాధించామని చెప్పుకోవడానికి వీలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ క్రైస్తవ్యాన్ని, ప్రభునందు విశ్వాసాన్ని మనం వదిలేసి వెనక్కి మళ్ళీ తిరిగి పాత నిబంధన విధానానికి, పాత నిబంధన ఆచారాలకు, ముఖ్యంగా యోధా మత విధానానికి మనం వెళ్ళిపోదాం అని ఆ శోధనలో ఉన్నవారికి, అటు ఇటు తటపటాయిస్తున్న వారికి ఈ యొక్క హెబ్రీ పత్రిక వ్రాస్తారు. ఇది ముఖ్యమైన సందర్భం. ఈ హెబ్రీ పత్రిక తన ఉద్దేశం ఏదనగా పాత నిబంధన కంటే, మోషే ధర్మశాస్త్రము కంటే, దేవదూతల కంటే, ఇంకను యాజకత్వము కంటే, ప్రధాన యాజకులు వారందరి మొత్తం పాత నిబంధన ధర్మశాస్త్రం అంతటి ఉన్న దాని అంతటి కంటే, దాని అంతటి యొక్క నెరవేర్పు క్రీస్తు. అన్నిటికంటే అంతటికంటే క్రీస్తే గొప్ప. కనుక ఆయన్ని వదలవద్దు, ఆయనతో మీ సంబంధంలో కొనసాగండి అని చెబుతూ ఈ పత్రిక ఉద్దేశం ఏదనగా మీరు ఓపికతో పర్సివియర్, ప్రయాసపడండి, ఓపికతో ఉండండి, మీ విశ్వాసంలో ఓపికతో ఉండండి. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏదనగా గ్రోయింగ్ టు మెచ్యూరిటీ, పరిణితి ఎదగండి, పెరగండి, ఎదగండి, దేవుని మీద ఆధారపడడం ఇంకా అధికం చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఈ హెబ్రీ పత్రిక అంతట్లో చెబుతున్న విషయం ఏదనగా పాత నిబంధన అంతటి యొక్క నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. హెబ్రీ పత్రిక వ్రాయడానికి గల ముఖ్యమైన కారణం, మన తెలుగు బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాస్తారు, కానీ ఇది చాలా డిబేటబుల్ విషయం. అది ఎవరు రాస్తారో ఖచ్చితంగా చెప్పలేరు. పౌలని చాలా వరకు చూస్తే పౌలులాగా అనిపిస్తుంది, కానీ పౌలు కాదని అభిప్రాయం. కనుక ఆ హెబ్రీ పత్రిక వచ్చినప్పుడు రాసిన భక్తులు అంటాను తప్ప పేరు చెప్పడం జరగదని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. కనుక ఇది ఈ పత్రిక యొక్క ఉద్దేశం చెప్పాను. దీన్ని బట్టి మనం ఈ చదువుతున్న ఈ సందర్భం ఒకసారి ఆలోచన చేస్తే, ముఖ్యంగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం నుంచి మనం చూడాలి. 4వ అధ్యాయం చూసినప్పుడు 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు దేవుని యొక్క ప్రజలకు ఉన్న విశ్రాంతి, రెస్ట్ ఫర్ గాడ్స్ పీపుల్, ఆ అంశాన్ని మాట్లాడాడు ఇక్కడ. ఇది మన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చదివినది. క్రీస్తునందు విశ్రాంతి, మన స్థానము, మన యొక్క పొజిషన్ క్రీస్తులో కూర్చొని ఉన్నాం అనే దానికి సంబంధం కలిగి ఉంటుంది. ఆ తర్వాత 4వ అధ్యాయం 14 నుంచి 5వ అధ్యాయం 10 వరకు యేసుక్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడు అని చెప్పి వ్రాసి దాని గురించి మాట్లాడుతూ బోధిస్తూ యేసుక్రీస్తు గురించి, ప్రధాన యాజకత్వాన్ని గురించి, దేవుని యొక్క మందిరములో జరిగే ఆ విషయాల గురించి వ్రాస్తూ అకస్మాత్తుగా ఈ హెబ్రీ పత్రిక రాస్తున్న ఈ భక్తునికి ఒక చికాకు కలిగింది, ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. అంతవరకు తన దృష్టి దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద, ప్రభు చేస్తున్న కార్యాల మీద, ఆ దూతలు, తర్వాత వీటన్నిటికంటే ప్రభు గొప్పవాడు అని వివరిస్తూ, ప్రభుని గురించి బోధిస్తూ, ప్రభు యొక్క గొప్ప విషయాలు మనకు తెలియచేస్తూ అకస్మాత్తుగా తన దృష్టి తను వింటున్న వారి వైపు మరలించాడు. వింటున్న వారి వైపు మరలిస్తే, లేకపోతే ఎవరికైతే రాస్తున్నాడో వారిపై తన దృష్టి ఎప్పుడైతే మరలించాడో తను చాలా నిరాశ కలిగింది. ఒకసారి ఇదే పరిస్థితి దేవుని సేవకులమైన మాకు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే అందులో ఆనందిస్తాం, కానీ తీరా అది ఎక్కడ తీసుకొని వచ్చాం, ఎవరికి చెబుతున్నాం అనేది వచ్చి ఆ వినేవారిని చూసినప్పుడు, లేదా వారి గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుంది? నిరాశ. ఎందుకు నిరాశ? ఎందుకు నిరాశ? సమస్య ఏమిటంటే మీ నిరాశ దేనికి? ముఖ్యంగా వినడం లేదు ఒకటిది, తర్వాత అర్థం కావడం లేదు. చాలామంది వినడమే లేదు. కొంతమంది నేను నిలబడగానే కళ్ళు మూసేస్తారు.
మరి నన్ను చూడటం ఇష్టం లేకపోతే మరేమిటో తెలియదు, కానీ నేను నిలబడగానే కళ్ళు మోస్తారు. ఎవడో 2 అడుగులు పుట్టోడు వస్తే పగలబడి నౌకలా కళ్ళు తెలుసుకుని చూస్తూ ఉంటారు. ఆసక్తి ఉండదు. తర్వాత ఇక్కడ అది ఐదో అధ్యాయం 11 వచనం, ఇందుని గురించి మేము చెప్పాల్సిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు. 5వ అధ్యాయం 11 వచనం, వినుటకు ఏమైంది? మందులు. అదిగో అక్కడ వచ్చింది మొత్తం. వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. వాటిని విశదపరచుట కష్టం. మీరు వినడానికి మందులై ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు ఈ ఎవరికైతే ఈ పత్రిక రాస్తున్నాడో వారి యొక్క ఆత్మీయ పురోభివృద్ధి కొరకు వారు ఒక విధంగా చెప్పాలంటే ఏ స్థితిలో ఉన్నారనంటే, మునిగిపోతున్న నావ ఓడ ఏదో అలల చేత కొట్టబడి ఏదో బండరాళ్ళకు గుద్దుకొని ముక్కలైపోయి నాశనం అయిపోయే పరిస్థితులు వారు ఉన్నారు. కానీ ఇది మీ ప్రమాదకరమైన పరిస్థితి. దాని నుండి మీరు తప్పించబడి ఇదిగో ఇది మార్గం, ఇది సత్యం, క్రీస్తులో ఉన్న ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందాలి. మీరు వెళ్ళిపోతాం అనుకుంటున్న పాత పద్ధతులు ఆచారాలు అవన్నిటికంటే కూడా అవన్నీ క్రీస్తులో ముగింపు అయిపోయే, క్రీస్తు నెరవేర్చారు దాన్ని. కానీ ఇది అది కాదు, ఇది మీరు చూడవలసింది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటే మీరేమయ్యారు? మందులు. వినుటను గురించి మందులైనందున. వినడానికి చాలామందికి మందత్వం, మత్తు ఉండే పరిస్థితి. పోయిన వారంలో ఒక పెళ్ళికి వెళ్ళాను, కొండల మీద పెళ్ళికి. అబ్బాయి అమ్మాయి మన సంఘం అయితే పర్వాలేదు. అబ్బాయి మన సంఘం అయి అమ్మాయి వేరే సంఘం అయింది అనుకోండి, మరి ఇన్నన్ని తిప్పలు కాదు. పెళ్లి కూతురు ఎప్పటికి వస్తుందో తెలియదు. అలా సిద్ధపడి కూర్చుంటాం. తెర వెళ్ళి కూర్చుంటుంది, ఎంతసేపటికి పెళ్లి కూతురు రాదు. పోనీ మన వాళ్ళు ఒకటి ఆలోచించాలి. ఏమిటంటే పోనీ పెళ్లి కూతురు రాలేదు కదా, అందరూ హాయిగా కూర్చొని కబుర్లు ఆడుకోండి అంటే కబుర్లు ఆడుకోరు. మ్యూజిక్ టీవీని బుక్ చేసేస్తారు, వాళ్ళు కీబోర్డ్లు వాయిస్తూ ఉంటారు. ఇంక వీళ్ళు పాడుతూనే ఉంటారు. పాట తర్వాత ఈ మ్యూజిక్. మరి పెళ్లి పాటలు ఎన్నో ఉన్నాయి, ఉన్న పాటలన్నీ పాడేస్తారు. ఆ పాటలన్నీ పాడుతూ ఉంటే చివరికి పెళ్లి కూతురు వచ్చే టైంకి పరిస్థితి ఎలాగుంటుందనంటే అందరూ సొమ్మసిల్లిపోయి ఇటు విని అలిసిపోయాం, వాళ్ళు పాడి అలిసిపోయారు. మొత్తం అంతా వాతావరణంలో మత్తులోనికి వెళ్ళిపోతాం, మందంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ దానితో కొత్తగా ఈ మధ్యన కొండల మీద ఒక పాట రాస్తారు, పెళ్లి కూతురు ఆహ్వానించే పాట. సాధారణ పెళ్లి కూతురు ఆహ్వానించే పల్లవి సరిపోదు, ఎందుకంటే అక్కడి నుంచి నడిచి రావడానికి ఎంత టైం. అంతవరకు తీరికి వస్తారు, కానీ ఎక్కడి నుంచి మొత్తం పరిగెట్టి వచ్చేస్తారు పెళ్లి కూతుర్లు. అమ్మ నాన్న ఒక లీవ్ తీసుకొని వచ్చేస్తుంటారు వాళ్ళు. అది దానికి 12 చరణాల పాట రాశారు. ఎవరు రాశారు ఇక్కడ? మహాపండితుడు. వెల్కమ్ చేస్తూ 12 చరణాల పాట రాస్తే అది ఎంతకీ అవ్వదు. ఎంతవరకు వెళ్ళిన పాటలు అయిపోయి. ఇది మన పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు సమస్య ఏంటంటే నిలబడ్డానికి నాకు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంటే అప్పుడు వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఇస్తారు కదా, కొబ్బరి నీళ్ళు ఇచ్చిన దాంట్లో కొబ్బరి తీసేయమన్నాను. కొబ్బరి తీసేస్తే కొంత నవిలితే తెలివి వచ్చింది, మెలకు వచ్చింది. ఇంకొక పక్క కొబ్బరి తింటూ ప్రసంగం చేశాను, పెళ్లి ప్రసంగం. మాట్లాడడానికి మత్తు, వినడానికి మత్తు. ఈ ముందు ఈ సిద్ధపాటుగా పాడే పాటలతో మత్తులైపోతున్నాం. ఒకరు అదే అయిందే మనకి. కొంతమందికి నిద్రపోతున్నారు, కొంతమంది పాటలోనే నిద్రపోతారు. అది ఎంత మత్తు, అది బ్రహ్మాండం. పాటలో నిద్ర, ప్రార్థనలో నిద్ర, వాక్యం చెప్తున్నా, మరి ఇంకా మత్తు నిద్ర. ఎక్కడ ఉన్నది? ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఇదంతా వినడానికి మీరు మందులై ఉన్నందున. ఇక్కడ అంటున్నాడు, వారిని చూసినప్పుడు తనకు అనిపించే పరిస్థితిగా హీ రియలైజెస్ దే ఆర్ స్పిరిచువల్లీ డల్. ఆత్మీయంగా మత్తులు,
ఆత్మీయంగా అవగాహన లేదు, అంటే ఆత్మీయంగా ఏమీ నేర్చుకోవడం లేదు. ఇప్పుడు 1వ తరగతి పాస్ అయిన వాడికి 2వ తరగతి చెప్తాం, 2వ తరగతి పాస్ అయితే 3వ తరగతి సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది. లెక్కలు కానీ, ఇంగ్లీష్ కానీ, ఏదైనా సరే, సైన్స్ కానీ. 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, వయసు సంవత్సరాలు గడుస్తున్న కొలది సబ్జెక్టు పెరుగుతుంటుంది, మారుతూ ఉంటుంది. ఇంక చెప్పాలన్నది మారేది పెరిగేది కూడా ఆ 1వ తరగతి అయితే ఎల్కేజీ యూకేజీలో నేర్చుకున్న దాని మీదే బేస్ అయి ముందుకు వెళ్తాం. కానీ బాధ ఏమిటంటే కొంతమంది ఎల్కేజీ యూకేజీలో ఉండిపోతున్నారు, క్లాస్ వెళ్ళిపోతున్నారు. 1, 2, 3, 4, 10, 15 ఇంటర్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, ఇంకా డాక్టరేట్లు అయిపోతున్నాయి. కానీ ఆత్మీయంగా చూస్తే ఆ ఎల్కేజీ యూకేజీలోనే ఉండిపోతున్నారు. మీరు వినుటకు మందులైనందున, మీరు మందులైన విశ్వతపరచుట కష్టం. డోంట్ సీమ్ టు లెసన్ అంటాడు ఇంగ్లీష్ తర్జుమాలో. యూ డోంట్ సీమ్ టు లెసన్, వినడానికి మీరు వింటున్నట్టుగా అనిపించడం లేదు. యూ డోంట్ సీమ్ టు లెసన్. ఇంకా కింద వచ్చిన అంటాడు, మీరు పాలు తాగువారే కానీ బలమైన ఆహారం మీరు తినేవారు కారు. ఈ పాలు తాగే పరిస్థితి ఉండడం వల్ల మీకు ఏమవుతుంది పరిస్థితి అని అంటే, మీరు ఏది యు డూ నాట్ నో హౌ టు డూ వాట్ ఈస్ రైట్. ఇంగ్లీష్ చదువు మాట ఉంటుంది, తెలుగు ఉండదని భావిస్తున్నాను. మీరు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీళ్లను వివేచించదకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వాటికే తగును. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వినడం లేదు, యు డోంట్ సీమ్ టు లిసన్, మత్తుగా ఉన్నారు, పాలు మీద ఆధారపడి ఉన్నారు. కనుక ఏది మంచిది, ఏది ఎలా చేయాలి, మేలు కీడులను వివేచించుట మీకు తెలియదు. ఏది మేలు, ఏది కీడు, ఏది అవసరం, ఏది అనవసరం, ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు. మనకు తెలుసున్న పసిపిల్లలు వారు కనబడిన ప్రతిదీ నోట్లో పెట్టేస్తారు. వారి స్పర్శ చేతుల ద్వారా పోల్చుకుని ఫలానాది అని అనుకోరు. వారు అది తెలియాలంటే తప్పనిసరిగా వాళ్ళు చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకుంటేనే తప్ప దేన్ని వారు ఇది ఫలానా, ఇది 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 మనం నోట్లో పెట్టుకోకూడదు, ఇది మనం తినవచ్చు, తినకూడదు, ఇది మంచి, ఇది చెడు అని అవగాహన పసిపిల్లలకు ఉండదు. పాలు తాగే పిల్లలకి ఎలాగైతే పాలు తాగినప్పుడు ప్రతిదీ నోట్లో సీసా లేదా పాలు నోట్లో పెట్టుకుంటారు, అలాగే అన్నీ కూడా నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి కానీ ప్రతిదీ నోట్లో పెట్టుకోవడమే పని. నోట్లో వేలు తీయలేక బయటికి, ఇంకా చీకుతున్న పరిస్థితి, ఇంకా ప్రతిదీ కూడా నేను చెయ్యాలి, నేను చేసేస్తాను, ఇది నేను చేయగలను అని మంచి చెడు విచక్షణ లేకుండా కనబడిన దాన్ని వెళ్ళిపోవడమే. కొంతమంది మంచి చెడుని చెప్పినా కూడా ఇష్టపడరు. ఎందుకనంటే వాళ్ళ దృష్టిలో మంచి చెడుకు తేడా తెలియదు. ఏది మంచిది, ఏది చెడు అనేది తేడా తెలియక వాళ్ళు కొంతమంది వయసులో ఆత్మీయంగా వయసు, శారీరక క్రోనలాజికల్ వయసు పెరిగిన వారు అనుకుంటారు ఆత్మీయంగా కూడా మేము ఎదిగిపోయాము కనుక ఇది మంచి చెడు ఇదేముంది, ఇది అంగీకరించడమే, చేయడమే, నోట్లో పెట్టుకోవడమే. కానీ పాలు మాత్రమే తాకుండా పాలు నుండి ఇంకా బలమైన ఆహారానికి ఎదిగినట్లయితే జరిగే పరిణామం పరిస్థితి మనందరికీ కూడా తెలుసును. ప్రతిదీ నోట్లో పెట్టం, ప్రతిదీ మంచిదని అనుకో, ప్రతిదీ చెడ్డదేని అనుకో. ఏది మంచి, ఏది చెడు అనేది మనకు అవగాహన కలుగుతుంది. కనుక ఇక్కడ 11 నుంచి 14 వచ్చి 5 అధ్యాయంలో అంటాడు, మీరు వయసు వచ్చిన వారు ఎదగాలి, బీ మెచ్యూర్. ఇక వారిని చూసినట్టు అంటారు, మీరు పరిణితి చెందలేదు, మీరు మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా మీరు చిన్నపిల్లల వల్లే ఉన్నారు, చైల్డిష్గా ఉన్నారు. చైల్డ్ లైక్ వేరు, చైల్డిష్నెస్ వేరు. చైల్డ్ లైక్ అంటే పసిపిల్లల వల్లే శుద్ధముగాను యథార్థముగాను విశ్వాసం కలిగి ఉండాలి చిన్నపిల్లల వల్లే. కానీ ఆ చిన్నపిల్లల తత్వం చైల్డిష్నెస్, చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా, చిన్నపిల్లలు ప్రవర్తించినట్టుగా, చిన్నపిల్లలు ఆలోచించినట్టుగా మనం ఆలోచించడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. మనం ఎదగాలి. మన వయస్సు పెరుగుతున్న కొలది దానితో సరి సమానంగా మన ఆత్మీయ అనుభవం కూడా ఎదగాలి.
వాక్యమందు అనుభవం మనకి ఎదగాలి. దేవుని చిత్తం గురించి అవగాహన మనకు పెరగాలి. మనం ఎప్పుడూ పాలు తాగే వారంగా కాక, ఎలాగైతే మన పిల్లలు పాలు నుండి ఆ బలమైన ఆహారానికి వెళ్ళడానికి మనం ఎన్నో సాధకాలు చేస్తాం. ఈ లేకు ఆ లేకు ఇవి కొని, పౌడర్లు కొని, పాల్లో కలిపి, నీళ్ళలో కలిపి, కొంచెం పాలు ఇచ్చి మళ్ళీ కొంచెం ఇది పెట్టి, దాంతో ఉద్దేశం ఏమిటి? వీలైనంత త్వరగా ఘన పదార్థానికి ఎదగాలి. పప్పు, మిగతా బలమైన ఆహారం తిరగలే స్థితికి ఎదగాలని ఆశించి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి పిల్లల్ని పాలు నుండి మనం మానిపిస్తాం కదా. అలాగే ఆత్మీయంగా కూడా పాలు మాని ముందుకు సాగవలసిన అవసరం ఉంది. 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఆత్మీయ ఎదుగుదల కొరకైన ఒక ఆహ్వానం, ఒక పిలుపును ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు ఇస్తూ ఉన్నాడు. మీరు ఎదగాలి, మీరు ముందుకు సాగాలి అని చెప్పి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు. అదంతా కూడా కొంచెం నెగిటివ్గా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అనగా మీరు వినకపోతే, నేర్చుకోకపోతే జరిగే పరిణామము, పరిస్థితి రాస్తూ అది మరి నిరీక్షణ లేదు, హోప్ లేదు, హోప్లెస్ పరిస్థితి అని దానివల్ల జరిగే భయంకరమైన స్థితి గురించి మొదటి 10 వచనాల్లో రాస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కానీ ఈరోజు నేను మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఏదనగా, ఆ నెగిటివ్ దాన్ని వదిలిపెట్టి ప్రక్కన పెట్టి పాజిటివ్, మంచిది గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో చూసినట్లయితే, హీ చేంజెస్ ద మూడ్ టు హోప్ ఇన్ క్రైస్ట్. ఆ 10 వచనాలు కూడా జరిగే భయంకరమైన పరిస్థితి, పరిణామం రాస్తూ ఈ 11వ వచనం నుంచి క్రీస్తులో ఉన్న నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం కొన్ని వారాలుగా నిరీక్షణ ధ్యానం చేస్తున్నాం కాబట్టి అందులోనికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ మొదటి 10 వచనాలు విడిచిపెట్టాను. ఆ 10 వచనాల యొక్క ముఖ్యమైన మాట మనం గమనిస్తే అంటాడు, 8వ వచనంలో, తుదకది కాల్చివేయబడును, అనగా నిత్య నరకాగ్ని అని ఒక నిరాశ భరితమైన పరిస్థితి అక్కడ వివరిస్తాడు. ఎందుకంటే ఎదగట్లేదు కదా, ఎంతకాలం చూసినా మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిస్తాలు, వీటి గురించిన బోధే. అది పాలు, మారు మనసు గురించి, ఇంకా బాప్తిస్తా గురించి, హస్తనిక్షేపణ గురించి, ఇవన్నీ ప్రాథమికమైన విషయాలు. అవి మాని ముందుకు సాగాలి. మనం బలమైన ఆహారం తీసుకున్న దశగా మనం వెళ్ళాలి. వెళ్ళకపోతే జరిగే పరిస్థితి ఆ 10వ వచనం వరకు రాసి 11వ వచనంలో క్రీస్తునందున్న నిరీక్షణ గురించి రాస్తూ ఉన్నాడు. 11వ వచనం 20వ వచనం వరకు 11, 12 వచనాలతో ఉద్దేశం రాస్తున్నాడు. ఉద్దేశం ఏమిటి? మనం చదివాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాము. ఉద్దేశం ఏమిటి? ఈ 12 వచనాల్లో ఈ భక్తుల యొక్క ఉద్దేశం, ఆలోచన ఏమిటి? టు మేక్ సర్టెన్, ఇది నిర్ధారించుకోవాలని ఆశిస్తున్నాను. ఏమిటంటే దట్ యు హోప్ దట్ వాట్ యు హోప్డ్ ఫర్ విల్ కమ్ ట్రూ. మీరు ఏదైతే ఆశించారో, ఏ ఆశతో అయితే మీరు ప్రభువుని నమ్ముకున్నారో, ఆ ఆశ మీ విషయమే నిజం కావాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు మీకు రాస్తున్నానంటున్నాడు. తెలుగులో ఉన్న మాట మనం చూస్తే, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఇదంతా ఎందుకు రాస్తారంటే, వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని మీరు పోలి నడుచుకోవాలి. ఆ పై వచ్చినట్టు, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తం మీరు ఇదివరకు కనబడిన ఆసక్తిని కనపరచాలని అపేక్షించు ఉన్నాను. వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా, వాగ్దానం స్వతంత్రించుకున్నవారు వారి వలె మీరు నడుచుకోవాలి అని చెప్పి ఇస్తున్న ఉదాహరణ ఏది అనగా, అబ్రహామును గురించిన ఉదాహరణ 13వ వచనంలో ఇస్తున్నాడు. దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం, దేవునికి అబ్రహామునికి ఇచ్చిన మాట, దాన్ని తీసుకుని అబ్రహాము ఎలా విశ్వాసం ఉంచాడో, ఎలా పొందుకున్నాడో
అనేది ఒక మాదిరిగా హెబ్రీ రాసిన భక్తుడు చూపిస్తున్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 13 నుంచి 20 వచనాల వరకు అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం మాత్రమే కాకుండా అక్కడ ఒక ఏమంటాడు ఇంగ్లీష్లో తెలుగులో ప్రమాణం, వాగ్దానము ప్రమాణం, ఆ రెండు కూడా దేవుడు ఇచ్చాడు అబ్రహామునికి అని చెప్పి మాట్లాడతాడు. రేపు రాత్రి ఈ వాగ్దానము ప్రమాణం రెండింటి మధ్య ఉన్న తేడాను రేపు రాత్రి మాట్లాడతాను కనుక అది అక్కడ వదిలిపెడదాం. 13 నుంచి 20 వచనాలు, 13 నుంచి 20 వచనాలు కాదు, 13 నుంచి 15, 13, 14 వచ్చిన 2 వచనాలు, క్షమించండి, 13 నుంచి 15 అనుకుని లేకపోతే. అయితే ఈ 6వ అధ్యాయం 13 నుంచి 20 వచ్చిన వరకు ఉన్న ఆ భాగానికి NLT బైబిల్లో హెడ్డింగ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే గాడ్స్ ప్రామిస్ బ్రింగ్స్ హోప్. దేవుని యొక్క వాగ్దానము నిరీక్షణ మనకు కలుగు చేస్తుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరుట కొరకు అబ్రహాము చాలా ఓపికతో కనిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఓపికతో కనిపెట్టాడు, దాన్ని అతడు పొందుకున్నాడు. అందులో 16, 17 వచనాలు వాగ్దానము తర్వాత ప్రమాణం అని చెప్పి రాశాడు. ఆ రెండింటి గురించి చెప్పారు కదా, రేపు మాట్లాడతాను. దేవుడు 18 వచనం మనం చూస్తే అబద్ధం ఆడనేరడు వాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం కానీ ప్రమాణమును కానీ ఆయన నెరవేర్చిన దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము జీవితంలో అది జరిగింది కనుక ఇప్పుడు మనకు అది ఆపాదించుకుంటే దేవుడు అబద్ధం ఆడనేరని వాడు కాబట్టి, బికాజ్ గాడ్ కెనాట్ లై, ఆ కారణం చేత మనము we who flee to him for refuge, పద్దెనిమిది వచ్చిన చివరి భాగం అంటాడు, మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచాడు. ఆయన నమ్మదగిన వాడు మొదటిది, తర్వాత మనకు వాగ్దానము ప్రమాణం ఆయన చేశాడు. కాబట్టి ఎందుకు అని అంటే మనకి ఇవ్వబడిన నిరీక్షణను మనం చేపట్టుటకు అనగా నిరీక్షణ మనం స్వతంత్రించుకోవడానికి శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ఈ వాగ్దానం మనకి ఇచ్చాడు. శరణాగతులమైన మనం అనగా ఇక్కడ ఈ వివరణ దేనికి శరణాగతుల మాట ఎందుకు వాడుతున్నాడు అని అంటే, వీరందరూ ఇందాక చెప్పాను, మొదటి చెప్తున్నాను, వీరు పాత నిబంధన ధర్మశాస్త్రం యూదులైన వారు కనుక వారికి పాత నిబంధన మనం చూస్తే మొన్న స్కార్లెట్ థ్రెడ్ అనగా ఎర్రని దారాన్ని గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండం 35 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆశ్రయపురాలు గురించి మాట్లాడాం. ఆశ్రయపురం అనేది చూసినప్పుడు ఆ దేశం అందంతటా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి వారికి ఆ భూభాగం అంతట్లో కూడా అనేకమైన ఆశ్రయపురాలు, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా భద్రత, క్షేమము, కాపుదల, ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు, హత్య చేశాడు, అది కావాలని చేస్తుంది కాక పొరపాటున జరిగిన అయినప్పుడు అతను వెంటనే చనిపోకుండా ఉండడానికి కోసం ఆశ్రయపురానికి వెళితే అక్కడ తనకి భద్రత, క్షేమం దొరుకుతుంది. ఈ ఆశ్రయపురానికి వెళ్తే అక్కడ ఆశ్రయపురంలో తనకు క్షేమం కలుగుతుంది. అదంతయు దేని కొరకు ఆలోచన చేస్తే ఇదంతయు భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయనే మనకు ఆశ్రయపురంగా ఉండే ఆ పరిస్థితిని వివరించడం కొరకు ఇశ్రాయేలు జనాంగానికి ఈ ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో ఉద్దేశం ఏదనగా ఈ ఆశ్రయపురం కాదు, నేనే మీకు ఆశ్రయపురం. మీరు పొందవలసిన శిక్ష మీరు పొందకుండా, మీరు మరణించకుండా, మీరు చావకుండా మీకు బదులుగా నేను చనిపోయి మీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాను అని చెప్పే సందేశం కొరకు ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేశాడు తప్ప మళ్ళీ తిరిగి కొత్తగా ఆశ్రయపురాలు కట్టుకొని అందులో బ్రతకమని కాదు. ఇస్రాయేలు మళ్ళీ తిరిగి వెనక్కి ఆ ఆశ్రయపురాలకు వెళ్ళిపోవడానికి చూస్తాం కనుక అది కాదు. క్రీస్తే మన యొక్క ఆశ్రయం.
మన ఎదురు ఉంచబడి నిరీక్షణ చేపట్టకు శరణాగతులమైన మనకు శరణాగతులుగా శరణు కోరి ఆశ్రయపురానికి వెళ్ళిపోతారు. కనుక మనకు శరణు, మన ఆశ్రయపురం మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన యొద్దకు మీరు రండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళతామో భవిష్యత్తు గురించిన ఆశ మళ్ళా తిరగలా చిగిరింపు చేయబడుతుంది, మళ్ళా చిగురిస్తుంది. మనం ముందుకు సాగుతాం, ముందుకు వెళతాం. మన ప్రయాణం అనేది దేవుని చిత్తము కాదు, దేవుని విధానము కాదు. దేవుడు ఆశించేది మనం ముందుకే సాగాలి. కనుక హెబ్రీపత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు ఆ వాగ్దాన ఫలము మీరు పొందాలి. అబ్రహాం పొందుకున్నాడు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తాడు, తర్వాత అబ్రహాము దేవుడు ప్రమాణం చేశాడు. రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, కానీ రెండిట్లో చిన్న తేడా ఉంది. రేపు మాట్లాడుతాను అది. అయితే అబ్రహాముకి ఎలాగైతే వాగ్దానం ఇచ్చాడో, ప్రమాణం చేశాడో అని చెప్పి 17వ వచనం అంటాడు, ఆ వాగ్దానం వారసులైన వారికి, అంటే అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అబ్రహాము యొక్క వారసులు వారికి కూడా అదే వాగ్దానం దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే వారసులు ఎవరు? ఈ వారసులు అంటే అబ్రహాము యొక్క వారసులు ఎవరు? అబ్రహాము కడుపున పుట్టినవారు ఇస్సాకు, ఆ తర్వాత ఆ 12 గోత్రాలు చెందిన ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం, వారందరూ అబ్రహాము యొక్క వారసులు. మరి ఇదేమిటండి ఈ హెబ్రీ పత్రిక మరి వెనక్కి వెళ్ళకూడదు అంటున్నాడు కదా, మరి మీరు మళ్ళీ వాళ్ళకే వారసత్వం మన సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తే దీని గురించి పౌలు చాలా స్పష్టంగా గలతీ పత్రిక రాస్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే, ఫుట్నోట్ ఇచ్చాడు 3 మూల భాషలో, క్రీస్తు వారైతే, మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తును చెందిన వారైనట్లయితే, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారైనట్లయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించి దేవుని బిడ్డలైతే మీకు వచ్చిన పరిస్థితి అదనగా అబ్రహాము యొక్క సంతానం అయ్యండి, అబ్రహాముకి వాగ్దానాలన్నీ కూడా మనకి చెందుతాయి. కనుక వారసులైన వారికి, ఆ వాగ్దానము వారసులైన వారికి ఎలాగైతే సంక్రమించిందని చెప్తున్నాడో, ఆ వారసులు ఎవరనగా ఇశ్రాయేలు జనాంగం భౌతికంగా శారీరకంగా వారు వారసులు, కానీ ఆత్మీయంగా చూసినట్లయితే మనము వారసులు. అయితే మనకి అనిపిస్తుంది భౌతికంగా వారికి మనకంటే ఎక్కువ హక్కు ఉంటుంది కదా అంటే, చూడండి ఒకసారి గలతీ పత్రికలోని 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అబ్రహాము దేవుని నమ్మిన 6వ వచనం నుండి, దేవుని నమ్మినది అతను నీతిగా ఎంచబడిన కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుని మీరు తెలుసుకున్నది. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు అంటే శరీరాన్ని బట్టి లేకపోతే జీన్స్ని బట్టి ఆ కుటుంబంలో పుట్టిన వారు కాదు, కానీ అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని ఇక్కడ నూతన నిబంధనలో మనకు చెప్పబడుతున్న మాట ఏదనగా, అబ్రహాము యొక్క నిజమైన వారసులు ఎవరు అని అంటే వాళ్ళు కాదు, శరీర సంబంధంగా పుట్టిన వారు కాదు, కానీ ఆత్మీయముగా క్రీస్తునందు విశ్వాసము చేత జన్మించిన మనమందరము కూడా ఏమై ఉన్నాము? అబ్రహాము యొక్క వారసులు అయి ఉన్నాం. దాని గురించి ఇంకా రాస్తుంటాడు గలతీ పత్రికలోనే 3వ అధ్యాయంలో మనం చూస్తే 19-20 వచనాల్లో మనం గమనించినప్పుడు, నా పిల్లలారా, క్షమించాను 3వ అధ్యాయం 19, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడిన ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాని తర్వాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ఎక్కడున్నాం? క్షమించండి, గలతీ పత్రిక కాదు, గలతీ పత్రికలో ఉన్న విషయం అక్కడ ఏదనగా ధర్మశాస్త్రం శాపాన్ని తొలగించి మన క్రీస్తునందు అబ్రహాము యొక్క వాగ్దానాన్నిటికీ వారసులం
అని గలతీ పత్రికలో ఉంటుంది. అయితే ఇప్పుడు 19వ వచనం మనం చూస్తే హెబ్రీ పత్రిక 6:19 వచనం, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. దిస్ హోప్ ఇస్ స్ట్రాంగ్ అండ్ ట్రస్ట్వర్తీ యాజ్ అన్ యాంకర్. ఏ నిరీక్షణ? అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తున్నది, ప్రమాణం చేస్తున్నది. అబ్రహాం పొందుకున్నాడు, అలాగే మనము కూడా పొందుకుంటాము. ఇది స్థిరమైనది, ఖచ్చితమైనది. అబ్రహాం వారసులు అంటే శారీరకంగా పుట్టినవారు కాదు, కానీ మనమే అసలైన వారసులము అని చెబుతూ ఆ నిరీక్షణ, ఆ హోప్, ఆ ఆశ ఎలాంటిదట? నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ తెర లోపలికి వెళ్తూ ఉంది. ఈ లంగరు వలే మనకి ఆశ ఉంది. తెర లోపలికి అనగా మన తిరిగి ఆ పాత నిబంధన కాంటెక్స్ట్, అంతకుముందు 5వ అధ్యాయంలో తను మాట్లాడిన ప్రధాన యాజకత్వం, దేవుని యొక్క మందిరం, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగిన ఆ పరిస్థితిలోనికి అంటున్నాడు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తానుగా ఆ తెర లోపలికి తీసుకొని పోతుంది, అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని పోతుంది, దేవుని యొక్క మందస్సం దగ్గరికి తీసుకొని పోతుంది, దేవుని యొక్క ఆ కృపా సింహాసనం దగ్గరికి తీసుకొని పోతుంది. ఏది తీసుకుని పోతుంది? మన యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణతో మనం వెళ్ళగలం. మనం బయట ఉండవలసిన పని మనకి ఎంత మాత్రమూ కూడా లేదు. మనం వేరే ఇతర యాజకులు మన నిమిత్తం ప్రార్థన చేయవలసిన అవసరత మనకి లేదు. ప్రధాన యాజకుడు, ఇంకో ఎవరో ప్రధాన యాజకుడు మనకు అవసరమైన పరిస్థితి లేదు. కారణం ఏదనగా యాజకుడు, ప్రధాన యాజకుడు అంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇంకా అంటాడు 20వ వచనం అంటున్నాడు ఇక్కడ, నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు అయిన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభు మరణించినప్పుడు, దేవాలయం చిరిగినప్పుడు జరిగిన గొప్ప పరిణామం ఏదనగా యేసు ఆ లోపలికి వెళ్ళాడు. ఆయన తన రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. మనకందరికీ పాపక్షమ, లోకానికి అందరికీ క్షమాపణ కలిగింది. అందరూ కూడా ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగిన అర్హత ప్రభు యేసుక్రీస్తు గారికి కలిగించి అంటున్నాడు, మన కొరకు, మన పక్షమున. ఇంగ్లీష్ తర్జుమాలో హీ ఈస్ దేర్ ఫార్ అస్, మన కోసం అక్కడ ఉన్నాడు ఆయన. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తాం, మన కొరకు ఆయన అక్కడ ఉన్నాడు. కనుక ధైర్యంతో మీరు రండి. ఈ నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేకుండా మనం వెళ్ళలేం. నిరీక్షణతో, ఆశతో ప్రభు అక్కడ ఉన్నాడు. కనుక ఎలాగెళ్తాం అనగా, మన ఆశ్రయపురానికి ఎలాగైతే మన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతామో, నిరాశ పరిస్థితులు, నిస్పృహ పరిస్థితుల్లో మనం చనిపోతాం, మరణిస్తాం, చంపేస్తారు అనుకునే పరిస్థితుల్లో మనం ఎక్కడ పరిగెత్తాలి? మన సాధారణ ప్రమాదం వస్తే పోలీసులు కంప్లైంట్ చేస్తాం, లేదా ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి బైండ్ ఓవర్ పిటిషన్ పెడతాం. అవి మనకు సేఫ్టీ. అది కాదు ఇక్కడ పౌలు చెప్తున్నది, లేకపోతే హెబ్రీ పత్రిక రాసిన భక్తులు చెప్తున్న మాట ఏదనగా, ప్రభువు దగ్గర పరిగెత్తండి, రన్ టు హిమ్. ఆయనే మనకు ఆశ్రయపురం. అయితే ఈ లంగరు, ఈ మాట చెప్పిన ముగిస్తాను. సాధారణంగా లంగరు ఎక్కడ వేస్తామంటే కిందకి వేస్తాం, కానీ మన ఆత్మక లంగరు కిందకి వేయకూడదు. ఇదే మన చాలామంది యొక్క సమస్య. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు, లంగరు ఎక్కడ వేస్తున్నామంటే చాలాసార్లు మన కడుపు, వారి కడుపే వారి దేవుడు. ఈ అవసరాలు, ఈ విషయాలు, ఇక ఇహలోక సంబంధం వాటి మీదే మన లంగరు వేసుకొని వాటి కొరకే మనం బ్రతుకుతూ ఉన్నాము. కానీ విశ్వాసమైన మనం, వాక్యం ఎరిగిన మనం పాలు మానేసి బలమైన ఆహారం తింటంలో అయితే మన లంగరు ఎక్కడ వేయాలో మనకు తెలుస్తుంది. లంగరు ఎక్కడ వేయాలనగా పరలోకములు వేయాలి. ఎఫెసీ పత్రిక మనం చదువుకున్న తర్వాత ఇంకా ఈ హెబ్రీ పత్రిక, గలతీ పత్రిక, ఇవన్నీ చదువుతుంటే మనకు కనబడేది ఎదురుగా మనకున్నవన్నీ ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి, పరమందు ఉన్నాయి. పరమందు మన కొరకు సమస్తాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. కనుక మన లంగరు పరలోకములు వేసుకోవాలి. పరలోకములు అనగా ప్రభు యొక్క మాట మీద, ప్రభు యొక్క వాక్యం మీద. ఈ లోకమందు మనకి ఏది జరిగినా జరగకపోయినా మన పరిస్థితి పరలోకమందు మనకు దేవుడు సిద్ధపరిచిన ఆ సంపద ఏమాత్రం ఎక్కడికి పోదు, మనది. అది మన కోసం దాచాడు. కనుక మనకి నిరీక్షణ, మనకి విశ్వాసం, ఆశ ఆయన మీద ఉండాలి. కొలస్సీ పత్రిక 5వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం,
మొదటి అధ్యాయం 5వ వచనం. మీ యొద్దకు వచ్చి మీ యొద్దకు వచ్చిన సువార్త గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీకు ఇంతకుముందు నిరీక్షణ గురించి ఇంగ్లీష్ తర్జుమాలో అంటాడు, ఫేత్ విచ్ కమ్స్ ఫ్రమ్ కాన్ఫిడెంట్ హోప్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ రిజర్వ్డ్ ఫర్ యూ ఇన్ హెవెన్. పరలోకమందు మీ కొరకు ఆయన దాచి ఉంచినవి ఏమిటో మీకు తెలిసినప్పుడు విశ్వాసం మీకు కలుగుతుంది. కాన్ఫిడెంట్ ఫేత్ విచ్ కమ్స్ ఫ్రమ్ కాన్ఫిడెంట్ హోప్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ రిజర్వ్డ్ ఫర్ యూ ఇన్ హెవెన్. పరలోకమందు దేవుడు మీ కొరకు దాచి ఉంచిన వాటి విషయమైన బలమైన లేదా నమ్మకమైన నిరీక్షణ మీకు ఉన్నప్పుడు దానివల్ల విశ్వాసం మీలో కలుగుతుంది. మన కొరకు దేవుడు దాచి ఉంచినవి, వాటి గురించి నిరీక్షణ మనకు ఉండాలి. అబ్రహాము చూడండి, దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే విస్తారంగా చేస్తాను అన్నాడు. కానీ అబ్రహాం ఎంతవరకు చూశాడు? ఇస్సాకును మాత్రమే చూశాడు. అనగా వాగ్దానం యొక్క నెరవేర్పు ప్రారంభాన్ని చూశాడు, ముగింపు కూడా చూశాడా? భూలోకమందు శరీరం ముందు ఉంటుండగా చూడలేదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాడు. అబ్రహాం ఇంకా సజీవుడిగా ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయనకి తెలుసు భవిష్యత్తులో మళ్ళా చూస్తాడు. తన యొక్క సంతానము ఎవరు లెక్కింపజాలని సంతానం. అలాగే మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఆ నిరీక్షణ, బలమైన నిరీక్షణ, ఈ విశ్వాసంతో మనం ఉంటామో వాగ్దానం చేసినవన్నీ కూడా ఇహమందు పొందుకుంటాము. చాలా వరకు ఒక అడ్వాన్స్గా, ఆ తరువాత సంపూర్తి అనేది నిత్యత్వానికి మనం పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు. వారు ఈ మాటతో ముగిస్తాను, లేకపోతే ఇందాక ముగించాను కదా, ఇప్పుడు ఇంకోసారి ముగిస్తాను. 11వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వీరందరూ 39-40 వచ్చినారు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన మనము లేకుండా సంపూర్ణులు కాకుండా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇది చెబుతున్న మాట ఏమిటంటే, మీ విశ్వాస వీరులందరూ కూడా ప్రభు యొద్దకు వెళ్ళిపోయారు, ప్రభుతో ఉన్నారు, కానీ వారు వాగ్దాన ఫలం ఇంకా అనుభవించట్లేదు. వాగ్దాన ఫలం అనుభవించి దాంట్లో వెళ్ళలేదు. ఎందుకు అని అంటే మన నిమిత్తం దేవుడు ఆగి ఉన్నాడు. మనము కూడా వెళితే సంపూర్ణమైనప్పుడు అప్పుడు వారు మనము కలిసి అందరము వాగ్దాన ఫలమును అనుభవిస్తాం. మన ముందు వెళ్ళి వీరందరితో పాటుగా మన కొరకు వారికి వాగ్దాన ఫలం ఇవ్వకుండా దేవుడు అట్టే పెట్టి ఉంచాడు. ఆ నిరీక్షణ బలముగా వారు కలిగిన వారే ప్రభువులు ఎదిగారు. కనుక దేవునికి సంగమా, మనం ప్రాథమిక విషయాలు ఎప్పుడు చెప్పుకోవడం కాక, విశ్వాసం గురించి, తర్వాత చెడు విషయాల గురించి, లేదా ప్రాథమిక విషయాలు మారు మనసుల గురించి, పశ్చాత్తాపాల గురించి మాట్లాడుకోవడం కాక, దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయి బలమైన వారంగా, క్రీస్తు ఎదిగిన వారంగా, ఏది మంచి ఏది చెడు ఆ అవగాహన మనకు కలుగుతుందా? చాలామంది క్రైస్తవుల పరిస్థితులుగా చెడు అనేది అసలు ఏం అర్థం కావట్లేదు, మంచి అనేది ఏం అర్థం కావడం లేదు, ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. అది ఎలాగుందనంటే ఈ వాడ ఎటు గాలి వేస్తాటు వంగిపోయే పరిస్థితి. ఈ మధ్యలో కోట్ చదివాను నేను, పక్షులు ఎక్కడ నీడ ఏర్పాటు చేసుకుంటాయి అని అంటే గాలికి ఊగుతున్న చెట్టు మీద ఉండలేవు. ఎంతో పొడవైన చెట్టు, బలమైన చెట్టు కానీ అటు ఇటు ఊగిపోతూ ఉంటే అక్కడ పక్షులు గూళ్ళు పెట్టుకోవు. దేని మీద పెట్టుకుంటే ఎంత గాలి వచ్చినా స్థిరముగా నిలబడే కొమ్మలు కలిగిన ఆ చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా చాలామంది ఆత్మీయంగా చూసినప్పుడు ఎటు గాలి వేస్తే అటు, ఏ బోధ వస్తే ఆ బోధ, ఏ సిద్ధాంతం వస్తే ఆ సిద్ధాంతం, ఏ విధానం కనబడితే ఆ విధానం, ఏది సరైనది ఏది సరైనది కాదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోవడం గల కారణం ఏదనగా ఆత్మీయంగా మన స్థితి ఏమిటి? చెప్పరా? ఓకే, గాడ్ బ్లెస్ యూ.